అయ్యప్ప స్వామి చిన్ముద్రలో నిగూఢమైన అర్థం ఏమిటి? స్వామివారు చిన్ముద్ర రూపంలో అభయమిస్తారు. అయితే ఆ చిన్ముద్రలో నిగూఢమైన అర్థం ఉంది. ముద్ర అంటే అభినయం, చిన్ అంటే చిత్తును సూచిస్తుంది, సిద్ధింపజేసేది అని అర్థం. చిన్ముద్రలో జాగరూకత నిండుగా కనిపిస్తుంది. దీనిలో చూపుడు వేలు అహంకారాన్ని, బొటనవేలు బ్రహ్మం, మిగిలిన 3 వేళ్ళు రాజస, తామస సద్గుణాలు సూచిస్తాయి. చూపుడు వేలు ఎప్పుడూ ఇతరుల తప్పులను చూపించి నిందలు మోపడానికి, భయపెట్టడానికి ఉపయోగిస్తాం. అందుకే జపం చేసే వేళ ఈ వేలుని ఉపయోగించరు. ఈ వేలిని అహంకారానికి చిహ్నంగా భావిస్తారు. బొటనవేలు మిగతా 4 వేళ్లకు ఆధారం. ఇదే గనుక లేకపోతే ఏ పనులు చేయలేం. మిగతా వేళ్ళు కూడా శక్తిని కోల్పోతాయి. అందుకే బొటనవేలుని ఆత్మగా, ఆధారం బ్రహ్మంగా చెబుతారు. మిగతా 3 వేళ్ళు త్రిగుణాలను గ్రహించడానికి ఉపయోగపడతాయి. విజ్ఞానం పొందడానికి, ఆహారం స్వీకరించడానికి, ఇతరులతో పోరాడి విజయం సాధించడానికి ఉపయోగపడతాయి. త్రిగుణాలను ఆధీనంలో తెచ్చుకొని బ్రహ్మం గురించి తెలుసుకుని జీవితాన్ని సార్థకత చేసుకోవచ్చని చిన్ముద్ర వెనుక పరమార్థం బ్రహ్మం గురించి తెలిస్తే అహంకారం మాయమవుతుంది. ఇదే జీవాత్మ పరమాత్మ సంగమం. దీని అంతిమ పరిణామం సంపూర్ణ జ్ఞాన సిద్ధి. త్రిగుణాలను అదుపులో ఉంచి పరబ్రహ్మంతో ఐక్యం అయ్యేవాడికి జ్ఞానప్రాప్తి లభిస్తుంది. చిన్ముద్ర మనకు ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. భగవానుని అనుగ్రహం పొందే మార్గం తెలిపే ముద్రగా దీనిని పేర్కొంటారు. ఇక అయ్యప్ప స్వామి ఎడమ చేయి పాదాలను చూపుతున్నట్లుగా ఉంటుంది. పరమాత్మలో జీవాత్మ లీనం కావాలంటే ముందు స్వామి పాదాలను శరణు కోరాలని అర్థం. అంటే స్వామిని త్రికరణ శుద్ధిగా నమ్మి పాదాల వద్ద శరణాగతి చేయడం వల్ల జీవాత్మకు పరమాత్మను చేరే సమర్థత కలుగుతుంది. పట్టబంధనం అనే సూత్రం స్వామి మోకాళ్ళ కింద నుంచి వాటిని ఉంటుంది. నిశ్చలమైన ఆ భంగిమలో కూర్చుని తనను నమ్మి వచ్చే భక్తుల కోర్కెలు తీర్చి వారిలో ఆధ్యాత్మిక చింత పెంపొందేలా చేస్తానంటూ ప్రసన్నమైన ముఖంలో స్వామి అభయమిస్తారు అయ్యప్ప స్వామివార్లు. ధ్యానంలో ఎక్కువ కాలం ఉండాలంటే ఆసన సిద్ధి కలగాలి. ఆసన సిద్ధి కలిగితేనే ఫలవంతం అవుతుంది అని తెలియజేయడం కోసం ధర్మశాస్త్ర యోగాసనంపై కూర్చున్నారు. అట్టి యోగాసనం శరీరాన్ని, మనసును, ఇంద్రియాలను నియంత్రించి స్థిరమైన మానసిక స్థితిని అందించి తపోదీక్షలో దీర్ఘకాలం కూర్చునేందుకు వీలును కల్పిస్తుంది. జీవాత్మ పరమాత్మల కలయిక కావలసిన స్థిరత్వాన్ని, శక్తిని అందిస్తుంది. స్వామి ధాన్యంలో ఉన్న స్థితి భగవత్ ప్రాప్తిని పొందడం కోసం ఎక్కువ కాలం ధ్యానంలో ఉండండి అని మనకు తెలియజేయడం కోసమే స్వామి ధ్యాన యోగాన్ని కలిగి ఉన్నాడు అని తెలుస్తోంది. అంతేకాక బ్రహ్మ అనుభూతిని స్వయంగా తాను పొందడానికి చిన్ముద్ర, యోగాసనం, ధ్యానం అనే ఈ మూడింటిని ధర్మశాస్త్రం కలిగి ఉన్నాడు అని తెలియపరుస్తున్నది. ధ్యానాన్ని నిశ్చలంగా సాగేలా శబరిగిరి చిన్ముద్ర యోగాసనంలో కూర్చున్నాడు. శబరిగిరీశుడు యోగాసనంపై కూర్చొని ధ్యానంలో ఉన్నాడు. యోగాసనం అనుసరించి ఆనంద సిద్ధి కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది. ధ్యాన యోగం విజయవంతంగా ఆచరించబడుతున్న ఇది తీవ్రమైన కృషి చేయాలి. అందుకు అనంతమైన దీక్ష కావాలి. విచ్ఛిన్నమైన ధారవలె మనసు ధ్యానంలో ఉండాలి. స్వామియే శరణం అయ్యప్ప.